పదుడి పదుడి గలారా పదుడి పదుడి వేగమోడా పదుడి గలారా పదుడి పదుడి వేగమే పదుడి గలారా సియటాను కయముగాను దిరిగుడే మేసింది బాగా పలిచింది కార్తీక భూములకు కదలిక పోకుడి ధరణి ఎర్రం వెల్లిలోన దాసుడింకా పోతును ధరణి ఎర్రం వెల్లిలోన ఈ యొక్క గోగులైనా ఈ భూములు మొత్తం తిరగండి అన్ని భూములు మొత్తం తిరగండి కానీ కార్తీక భూములు అక్కడికే అక్కడ పోకూడదు. కార్తీక రాజులది ఆ భూమి అండకు పోతే మన పగవారు వాళ్ళు మన పగవారు తమ్ముడా ఆ యొక్క ఆవులు జమదగ్గి మునియే కదా ఇదే సమయం తమ్ముడా వాడిని మాత్రం ఒక్క ఏడికే పడేదాం ఏం లేదని తమ్మకాళ్ళు అత్తమ్మకి వెళ్తే ఆ తమ్మకాళ్ళు అత్తమ్మకు ఎవరు రెండు అత్తుంటాయి ఏమో అమ్మ గట్ట అంటుంది నాకు భయం అవుతుంది లోపల లొడలోడ అంటుంది అంత పచ్చకుండా చెట్టు చెప్పినంటే పోయేటప్పుడు నాకేమన్నా ప్రమాదం కలిగినట్టయితే ఈ యొక్క చెట్టు మారిపోతుంది కాకపోతే మాత్రం చెట్టు పచ్చ ఉంటదని చెప్పాడు చెట్టు మొత్తం ఎండిపోయింది ఎండిపోయింది నాలో రాలిపోయింది
చెలియరో చెలియరో నా ఇప్పుడు చెలియరో నా ఇప్పుడు చేరరాడాయనే చేరరాడాయనే కలిగమంతా నేడు కరువు గప్పెనే కరువు గప్పెనే అలివేని నేనింకా ఎదురుగబోయేదా భయము దోచన అనదీనవే అమ్మా నా యొక్క బ్రతికి ఏమో ఆపది కలిగింది కాకపోతే ఆ తుమ్ము కూడా మంచిది కదా బాబా తుమ్ము అని కదా తుమ్ము అమ్మా నడుచుకుంటేనే పోదాం యొక్క దారి బట్టి దారి కదా గోగుల తీసుకుని పోయాడు పోదాం చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆడి చెట్టు పంపుదాం అగో అయ్యో అయ్యో ప్రాణేశ్వర చెట్టు తీశాను ఏమి చేయుదు ప్రాణేశ్వర ఎటులతో సదునాకు నొక్కడి మీద చేయుదు ప్రాణేశ్వర అయ్యో దైవమా ఎంత పని జరిగాను నన్ను వదిలిస్తారే ఎంత పని చేసే దేవుడు ఏమి చేయుదును దైవమా నా రాత ఫలమేమో పెరుగనైతి శంకరా దైవమా అయ్యయ్యో ఆహా నా హా ప్రాణి కరి ఏడ్చే వాడు వస్తాడమ్మా పోయినోడు పోంగా చూసుకునేదానికి ఇక్కడ ఏమి చేదురా ఏం చేస్తావు నీళ్ళే దశ బాలేదు నా దశ బాలేదు ఏం చేస్తాం మహతూరు అదెవ్వరో నేను బంధున్నారా మహతూరు ఎవ్వరో మహతూరులెవ్వరో మహతూరులు ఎవరో నీ ప్రాణం ఓదిసిరా మహతూరులెవ్వరో
నువ్వు కొంత రాదు లచ్చమ్మ ఏమి చేయదు నాయన అయ్యాదా మట్టే చూస్తున్నావు ఎవరికేమి అపాపములో ఎవరికేమి అపాపము ఇలలో నా చేసిన ఇలలో నా చేసి ఎవరికేమి అపాపములు ఇలలో నా ఇలలో నా ఎక్కడి బాణాలి ఏడు బాణములు మీకు ఏడు బాణములు మీకు యథలో నాటినారే ఏడు బాణములు నవ్వుతూ మాట్లాడవయ్యా నవ్వుతూ మాట్లాడవయ్యా నా ప్రాణాలు నవ్వుతూ మాట్లాడవయ్యా ధరణి శ్రీయకం చెల్లి రామనన్ను బ్రువరా ధరణి శ్రీయకం అయ్యో నాదా ప్రాణి ఎంత పని సరేమని నా యొక్క ప్రాణం పోతున్నది. నువ్వు కుమ్మరింటికి పోయి ఒక బోనం కడప తీసుకొని ఆ ఒడ్లు మోచేతుల ఒడ్లు దంచి మోకాలు పోటీ చేసి బోనం వండి పెట్టు తీసుకురా. అయితే నేను పోయి కుమ్మరింటికి పోయి ఒక్క పచ్చి బాండ్వ తెచ్చి ఆ పచ్చి బాండ్వలో పాల భోజనం తీసుకొని వస్తే సత్యాహన బోనం తీసుకొని నోట్లో పెడితే లేస్తావా? ఆ సత్యాల బోనం కూడా ఎట్లా అంటే ఆ కుమ్మరి వాడలు పోయి కుమ్మరి పచ్చి బోనం తెస్తావు కదా, నీ ముఖాలు ఏవైతున్నాయో వాళ్ళని రాళ్ళలాగా పెట్టాలి. ఏది వంట చేసే రాళ్ళలాగా ఆ వడ్లని మాత్రం నీ చేతులతోటి మోసేతులతోటి దంచాల పోటేయాలి. వేసి దంచి కళ్ళు రెప్పలతో జరగాలి. నీవు తీసుకొని వచ్చి అది కూడా ఎంగిలి కాకుండా అది సూర్యుడు అస్తమిస్తే అది కూడా పనికిరాదు. సూర్యుడు అస్తమించే లోపల నాకు ఆ సత్యాన బోనం చేస్తే నేను నీకు బ్రతుకుతా, లేకపోతే నేను పోతానే నా సవిత. అయితే నా యొక్క 2 కుశములు పోటీ పెట్టి నా యొక్క గదమ 2 కుశములు పెట్టి దాని మీద సత్యాన కుండ బోనం కుండ పెట్టి అగ్గితో అగ్గి లేకుండా ఆ యొక్క సూర్యచంద్రరాజులు ఆ యొక్క అగడి ఏది ఆ వేడివి చేత అక్కడ బోనం చేసుకొని ఎవరికి దొరకకుండా ఆ బోనం తెచ్చి కపటమంతా తీసి నీ నోట్లో పెడితే బతుకుతావు. లేకుండా చూసి లేకపోతే సప్పు చేయక దుర్గా నీవు చెప్పిన విధంగానే నేను వెళ్తున్నాను. సరే అప్పటిదాకా ఈ పుట్ట మీద అదేనా తీసేద్దామా? ఎవరైనా సరే మీ ఇంటికాయ అన్నది చేయగలడు. కుమర్రామే మాతాకి శంకర్ మహారాజ్ కి రామయ్య ఏటి వాడారా నేను కుమ్మరి వాడాను గానారా రామయ్య
కుండాలు చేసేదా కాలాలు పేరు పొందినవాడా ఒక్కొక్క లైన్ వాడతాడే ఫోన్లలో పెడతా నాకు ఇయ్యాలి ఇస్తారు ఇస్తారు రేపు లగ్నం చేసుకోవాలి నువ్వా నీకు అవరేంటి కావాలనా అరే అరే మొత్తము వడవ శంకర ఇది కళ్ళు దొరుకుతున్నాయి నాకు అసలే అరిచేతలో నేను మొగని ఆడించేదాను ఎప్పుడు అందమైన కుండలు చేసి అందమైన కుండలు చేసి అందరికి పంచుతాను ఓ ఆగమ్మా నువ్వు ఆగమ్మా నీ పేరు ఆగమ్మా నా పేరు నూకమ్మా తాగోతు పాడతావు ఎక్కడ పోయినా నువ్వు ఎక్కడ పోయినా పాడతావు తాగి దున్నపత్రి తాగి పాడతావు గతాలు తెచ్చుకోండి అక్కడ తాగొస్తాడు నన్ను పోతాడు కుండలు చేసి నీకు నిరుసాయ రైకలు చేస్తా మన బుక్కల చిన్నదాన ఎందుకు భూమి మీద నేను నీకు కుండలు తిప్పరాదా ఎవరికైనా మెరుస్తున్నాయా బంగారం చూడరమ్మా ఇంతమంది ఉన్నారు ఎవరికైనా మెరుస్తున్నాయా పురుగు పరిగణ చేసి పెడితే అప్పు అమ్మితే నీళ్ళ కళ్ళకి సరిపోలేదు నీళ్ళ కుండను చేసి నీళ్ళ కళ్ళకి సరిపోలే సరే
అంజముండా నెట్టెల నెట్టదు అందులో ఓ బావా పోయినా అంటావు అది మాట మాటకే వచ్చింది అది ఓ బావా వదిలేమంటది బావా అంటే వదిలేసి కోలాలు చేసి పెద్ద కొలుసులు చేపిస్తా పెద్ద కోలాలు చేసి పెద్ద కొలుసులు చేపిస్తా వస్తు ఒక్కని ఎదాకా ఒళ్ళు నిండా గోల్కన్నా ఇట్లా మెరుస్తున్నాయి ఓటగోల్ శంకర కాడి అస్తమ కాడి మెరుస్తున్నాయి వాడు ఆగమ్మా అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు చూడు జర ఎవరు ఆమె కంటి చూపు ఎవరే ఆగమ్మ చూడు మేము రాజులము తల్లి నా యొక్క నామదేవమైన రేణుక అంటారు. చెప్తా నేను దండము దండము నీకు అన్నయ్య దండము దండము నీ పాద పద్మముల పోయినే అన్నయ్య నమస్కారం ఎందుకొరకు వచ్చినావు ఇవో ఏమి కారణమో నీవు ఎందుకు వచ్చినావు ఇక్కడ అవును అంటున్నావా? అంటున్నాను కదా. అన్నయ్య పచ్చబోనము పచ్చబోనము కొండలకు పచ్చబోనము కొండలకు చెల్లమ్మ
వస్తువు కావాలి. పచ్చి కడవ బోనము కుండ పచ్చిది కాలువని పచ్చి బోనము కుండ నాకు ఇచ్చినట్టయితే మీకు చాలా పుణ్యం కలుగుతుంది. పచ్చి బోనం పాల కుండ చెల్లెమ్మ పచ్చి బోనము కుండ నీకు పచ్చి బోనం పచ్చి బోనం పచ్చి బోనం పాల కుండ చెల్లెమ్మ చెరుబాని కలిగేనమ్మ చెల్లెమ్మ పచ్చి బోనం కుండ పచ్చి భోనము కుండ నీకు ఎందుకంటున్నావు? నాదునికి పాలపనం నాదునికి పాలబోనమో నాదునికి పాలబోనము పోవలేను పచ్చి బోనము నాథునికి వంతావో వలె వదినమ్మా నాథునికి వంతావో వలె వదినమ్మా మనమే గుర్తు చేసుకోవాలి. నా యొక్క ప్రాణేశ్వరుడైనా ఆ యొక్క గోగులు తీసుకుని అక్కడికి వెళ్ళేవా అడవిలో అక్కడ శత్రుడు కలిసి నా యొక్క ప్రాణేశ్వరుడిని మూర్చపల కొట్టినాడు. మూర్చపోయిన అక్కడ ఈ యొక్క వస్తే ఆ పాల పచ్చి కడువలో పాల భోజనం చేసినట్టయితే నేను లేస్తానని చెప్పి అన్నాడు. అందుకని మీరు దయచేసి నాకు పచ్చకుండా ఇవ్వాలి తల్లి. ఎల్లమ్మదేవి నాదు నీకి పాల బోనం ఎల్లమ్మ మరి నీ యొక్క నాదునికి ఈ పచ్చికుండ ఈ పాల బోనం ఎందుకు తీసుకుపోవాలి అంటున్నావా? నేను వచ్చినందుకు మీరు దయచేసి నాకు కుండ ఇచ్చినారు. మీరు చల్లగా వర్దిల్లాలే కాలం. దేవి ఎల్లమ్మ నీ యొక్క మాయ మంత్రం చేత సారి మీద కట్టె పెట్టకుండా నీకు మీకు ఎప్పటికైనా హరకతి బరకతి మంచిగా ఉండాలి. మీరు కొంతవరకు తొందరగా వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోవాలి.
తెర్రా.